అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. పాలస్తీనా భూమిలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా పేదవారు ఎదుర్కొంటున్న బాధలు మాటలకు అందనివి. ఇజ్రాయెల్ సైన్యం యొక్క నిరంతర దాడులు, ఆహారం, నీరు, ఔషధాలు వంటి ప్రాథమిక అవసరాలు కూడా నిషేధించబడిన పరిస్థితి, గాజా మరియు వెస్ట్ బ్యాంక్లో ప్రజలు ఎదుర్కొంటున్న యాతనలు, ఇవన్నీ ప్రపంచ మానవత్వాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 2023 అక్టోబర్ 7 నుండి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాలో నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాలు 60,000 కంటే ఎక్కువ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ఎక్కువ మంది స్త్రీలు మరియు పిల్లలు. ఐక్యరాష్ట్ర సమితి మరియు మానవ హక్కుల సంస్థలు దీనిని మానవీయ విపత్తుగా వర్ణిస్తున్నాయి. గాజాలో 90% ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రులు, పాఠశాలలు, ఆశ్రయ కేంద్రాలు బాంబులతో నాశనమయ్యాయి. రఫా, ఖాన్ యూనిస్, గాజా సిటీ వంటి ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైన్యం మానవీయ జోన్ అనే పేరుతో నిర్వహిస్తున్న కార్యకలాపాలు వాస్తవానికి ప్రజలను బలవంతంగా వలసపోయేలా చేయడం యొక్క ఒక భాగం. ఈ కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు పేర్కొన్నాయి. ఈ విపత్తుల మధ్యలో ఒక పాలస్తీనా యువకుడి ధైర్యం మనలను మేల్కొల్పుతుంది. ఇజ్రాయెల్ సైనిక వాహనాలపై రాయి విసరడం. అతని చర్య కేవలం ఒక వ్యక్తి నిరసన మాత్రమే కాదు, అది ఒక జాతి యొక్క అణచలేని ఆత్మగౌరవం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం యొక్క చిహ్నం. అతని హృదయంలో అల్లాహపై అచంచలమైన విశ్వాసం, తన స్వదేశం పట్ల ప్రేమ, న్యాయం కోసం తీవ్రమైన కోరిక నిండి ఉన్నాయి. ఈ యువకుడిలాగే పాలస్తీనా ప్రజలు కష్టాల మధ్యలో కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారు రాళ్లతో, ప్రార్థనలతో గొంతు విప్పి నిరోధిస్తున్నారు. అయితే ఈ పోరాటం ఒంటరిగా కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాలస్తీనా న్యాయం కోసం గొంతు విప్పుతున్నారు. అయినప్పటికీ శక్తివంతమైన దేశాల నిశ్శబ్దం మరియు ఇజ్రాయెల్ దాడులను సమర్థించే వైఖరులు పాలస్తీనా ప్రజలను మరింత ఒంటరిగా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలం? మొదటగా పాలస్తీనా యొక్క నిజమైన స్థితిని ప్రపంచానికి తెలియజేయాలి. వారి బాధలు, వారి ధైర్యం, వారి నిరోధం, వీటి గురించి అవగాహన కల్పించాలి. మానవ హక్కుల సంస్థలను సమర్థించాలి. గాజాకు మానవీయ సహాయం చేరేలా సహాయపడాలి. అత్యంత ముఖ్యంగా న్యాయం మరియు శాంతి కోసం ప్రార్థించాలి. పాలస్తీనా ఒకరోజు స్వతంత్రం సాధిస్తుంది. అక్కడ ప్రజలు భయం లేకుండా, బాధ లేకుండా జీవిస్తారు. ఆ రోజు వచ్చే వరకు రాయి విసిరే ప్రతి యువకుడు, ప్రతి ప్రార్థన, ప్రతి గొంతు ఈ పోరాటంలో ఒక భాగం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాలస్తీనా ప్రజలకు శాంతిని, విజయాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.